ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు చేసే సబ్స్క్రైబే మనకు ఆదరణ కాబట్టి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ వార్తల్లోకి వెళ్దాం. బీఆర్ఎస్లో సమన్వయ లోపం, కాంగ్రెస్ అక్రమాల వల్లే ఓటమి, డివిజన్ ఇన్ఛార్జ్లకు చెప్పినా పట్టించుకోలేదు, జూబ్లీహిల్స్ ఫలితంపై బీఆర్ఎస్ కార్యకర్తల అభిప్రాయం. కాంగ్రెస్ దొంగ ఓటు వేయించింది, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి అని కేటీఆర్ ఒక వ్యాఖ్య చేసిండు. సమిష్టి కృషితో కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసుకుందామని హరీష్ రావు గారు చెప్పినటువంటి వ్యాఖ్య ఇది. సో మొత్తం ఫస్ట్ మనం వార్త చదువుకుందాం, దాని తర్వాత మీకు క్లుప్తంగా అది ఏంటి, ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది కూడా, మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఏం జరిగింది, ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అనేది మీకు నేను క్లుప్తంగా వివరించి చెప్తా. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి వార్త చదువుదాం. సొంత పార్టీలోనే కొందరు నాయకుల కార్యకర్తలు కాంగ్రెస్కు కోవట్లుగా పనిచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతల కార్యకర్తల మధ్య సమన్వయ లోపం జరిగింది. కాంగ్రెస్ చేసిన అక్రమాల వల్ల జూబ్లీహిల్స్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేశారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ డివిజన్ ఇన్ఛార్జీలకు తెలియజేస్తే ఒక్కరూ రాలేదని ఆ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కింది స్థాయి నాయకులు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్షలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఉప ఎన్నిక డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే కాకుండా అధికార కాంగ్రెస్ బీజేపీతో కుమ్మకై పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి మనుషులను తప్పించి దొంగ ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. షేక్పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారని, పోలీసులను అడ్డం పెట్టుకొని డబ్బు, మద్యం పంచి అనైతికంగా గెలిచారని విమర్శించారు కేటీఆర్ గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం నేటి నుంచే పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హరీష్ రావు మాట్లాడుతూ, స్థానిక సంస్థలు, జిహెచ్ఎంసీ, ఇతర ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలను సమన్వయం చేసుకొని పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి కేసీఆర్ను మళ్ళీ సీఎంగా చేసుకుందామన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తి లేదని హరీష్ రావు గారు ఆ తెలంగాణ భవన్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు. సో ఈ ఈ తెలంగాణ భవనంలో చెప్పినటువంటి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిరంటే, మొన్న జూబ్లీ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది, దాని యొక్క అవకతవకలు ఏం జరిగినాయి అనేది కార్యకర్తల నుంచి కావచ్చు, లేకపోతే వీరిద్దరూ తెలిసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు కావచ్చు, ఇంకా ఇతర సమస్యల మీద మాట్లాడడానికి తెలంగాణ భవన్లో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కార్యకర్తలతోటి, అదేవిధంగా బై ఎలక్షన్ల ఇన్ఛార్జీలతోటి కూడా కలిపి పెట్టడం జరిగింది. సో ఇక్కడ కేటీఆర్ అంటున్నటువంటి మాట ఏంటంటే, దొంగ ఓట్లు వేయించి కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు. అదేవిధంగా మద్యము, డబ్బులు వంచి దొంగ ఓట్లు వేయించి మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచిందని కూడా కేటీఆరే అంటున్నారు. అయితే మనమేమంటున్నాం అంటే, ఇక్కడ మీకు ఇన్ని తెలిసినప్పుడు మద్యం పంచిరు, డబ్బులు పంచిరు, అదేవిధంగా దొంగ ఓట్లు వేయించరని అన్నప్పుడు మరి ఆ సమయంలో ఎందుకు మీరు ఎలక్షన్లు ఆపలేదు మీరు? సో ఎలక్షన్ ఆపాల్సినది కూడా వీళ్ళే కదా. ఇప్పుడు అక్కడ హోరాహోరీ పోటీ ఎవరెవరికంటే, బీజేపీని పక్కన పెట్టినా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీ పోటీ జరిగింది. అది ఎలక్షన్లో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, లేకపోతే కౌంటింగ్లో కావచ్చు, ఇళ్ళనైనా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగానే జూబ్లీ బై ఎలక్షన్ జరిగినది. అది 100% నిజం. సో ఇక్కడ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న వ్యాఖ్యలు, దొంగ ఓట్లు వేయించారు కాంగ్రెస్, పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ కుమ్మక్కై దొంగ ఓట్లు మనసు తెప్పించి దొంగ ఓట్లు వేయించారు, అందుకే అనైతికంగా కాంగ్రెస్ గెలిచింది మన జూబ్లీ ఎలక్షన్లో అని కేటీఆర్ అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలు చేసే ముందు ఆల్రెడీ జూబ్లీ బై ఎలక్షన్ 14వ తారీఖున రోజు రిజల్ట్ వచ్చినది. సో ఆ ప్రచారంలో కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు అని వ్యాఖ్య చేయడం ఎంతవరకు ఇది సమంజసం, ఎంతవరకు ఇది కరెక్ట్? అంటే మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండడం, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఉండడం వల్లనే ఈ మందు పంపిణీ, డబ్బు పంపిణీ చేస్తున్నారని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీరు దాన్ని ఆపలేక, కట్టడి చేయలేక
సో మీరు కూడా ఇంటర్నల్గా అంతర్గతంగా కాంగ్రెస్ గెలవాలి అని ఒక ఆలోచన ధోరణిలోనే పనిచేసి ప్రచారం చేసినట్టుగానే అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకు అనుకోవచ్చు అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు. ముందుగానే కార్యకర్త ఇన్ఫర్మేషన్ ఉన్నది. అయినా కూడా వీళ్ళ ఈ నియోజకవర్గ డివిజనల్ ఇన్ఛార్జ్‌లు బీఆర్ఎస్ నియోజకవర్గ డివిజన్ ఇన్ఛార్జ్‌లు ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారని అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అంటే కార్యకర్తలే చెప్పడం జరిగింది. కొంతమంది నాయకులు కూడా చెప్పడం జరిగింది అక్కడ కింది స్థాయి నాయకులు. మరి ఈ బీఆర్ఎస్ అధిష్టానమే పట్టించుకోనప్పుడు మరి ఇంకా ఏం జరిగినా కూడా వీళ్ళకి అనవసరం అన్నట్టుగానే ఉండి వీళ్ళు కూడా అంతర్గతంగా కాంగ్రెస్ గెలవడానికే ప్రచారం చేసినట్టుగా, కాంగ్రెస్ గెలవడానికే వీళ్ళు సపోర్ట్ ఉన్నదన్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ తెలిసినా కూడా ఆపలేదు కాబట్టి ఆ విధంగానే అనుకోవచ్చు. అదేవిధంగా హరీష్ ఏమంటున్నారంటే మళ్ళీ సమిష్టిగా పోరాడి, సమిష్టిగా పనిచేసి మళ్ళీ కేసీఆర్‌నే ప్రభుత్వంలోకి తీసుకొద్దాము. మళ్ళీ 2029లో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే కేసీఆర్ గారు బయటికి రాక కేటీఆర్‌కి హెడ్ వెయిట్ అనే అంటే చాలా మంది అనుకుంటున్నారు. మనం అంటున్నది కాదు. కేటీఆర్ గారికి తలపొగరు ఉన్నదని కొంతమంది అంటున్నటువంటి వ్యాఖ్యలై. సో వీళ్ళిద్దరికి కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలకి జోష్ నింపడానికి కేసీఆర్ బయటికి రావట్లే. సో ఇక్కడ కార్యకర్తలతో మమేకమై పని చేయించే దిశలో కేటీఆర్ గారు పోవట్లేదు. సో హరీష్ రావు గారు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమై బీఆర్ఎస్‌ని వదిలేసే ప్రసక్తిలో హరీష్ రావు గారు ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది మనకి. మరి 2029 అసెంబ్లీ ఎలక్షన్ల వరకు కాదు. రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే రేపు ముందుగా రాబోయే స్థానిక ఎలక్షన్లకు కావచ్చు, బీఆర్ఎస్ దాని యొక్క ఉనికిని కాపాడుకుంటుందా? లేకపోతే ఆ స్థానిక ఎలక్షన్‌లో కూడా ఉనికిని కోల్పోయి పరాజయం పాలవుతుందా అనేది కూడా మనం చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పోయినా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి మన బై ఎలక్షన్ కూడా ఆ విధంగానే కాంగ్రెస్ గెలిచిందని అనుకుంటారు. కానీ సో ఏదేమైనా మేబీ మనం అనుకుంటుంది మన ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏముందంటే మన జూబ్లీ బై ఎలక్షన్‌లో దాదాపుగా 3 పార్టీలు కుమ్మక్కై 3 పార్టీలు కలిసి కాంగ్రెస్‌ని గెలిపించినాయి అనే విధంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత దోపిడీ, ఇన్ని ఓట్లు జరుగుతున్నాయి, ఇంత దొంగ ఓట్లు వేపిస్తున్నారు, అదేవిధంగా మందు పంచుతున్నారు, మద్యం పంచుతున్నారు అని ఇతర రాష్ట్రాల నుంచి మనుషుల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేపిస్తున్నారని కేటీఆర్ గారే అన్నప్పుడు ఎందుకు మరి ఆనాడే మీరు ఈ ఎలక్షన్ని అడ్డుకోలేకపోయారు? ఎందుకు మీరు ఆనాడే ఎలక్షన్ కమిషన్‌కి కంప్లీట్ చేయలేకపోయారు? అంటే వీళ్ళు కూడా అంతర్గతంగా కాంగ్రెస్ గెలవాలని ఒక ఆశాభావంతోనే వ్యక్తం చేసి వాళ్ళకి అంతర్గతంగా సపోర్ట్ చేసినట్టుగానే కనిపిస్తున్నది. వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మొన్న ప్రెస్ మీట్‌లో జరిగినటువంటి వ్యాఖ్యలు చూస్తే. సో ఇకపోతే మరి బీఆర్ఎస్ కార్యకర్తల్లో సమన్వయం వస్తదా? లేకపోతే నాయకులకి సమన్వయం లేదా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి సమన్వయం లేదు మనం అక్కడక్కడ చూస్తే. అదేవిధంగా కొద్దిగా పై స్థాయి నాయకులకు కూడా సమన్వయం లేదు. గ్రామాల్లో, మండలాల్లోకి వెళ్తే చాలామంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కి మారినటువంటి చాలా మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. సో ఎవరు ఎక్కడ పోతున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి. మరి రేపు స్థానిక ఎలక్షన్‌లో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకుంటుందా? లేకపోతే ఉనికిని కోల్పోయి పరాజయం పొంది 2029 ఎన్నికల్లో ఇంకా పార్టీ ఉంటుందా? పోతుందా? అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది 2029 అసెంబ్లీ ఎలక్షన్‌లో. సో బీఆర్ఎస్ పార్టీ ఉనికి అయితే తెలంగాణలో ఒక 5% కూడా ఉన్నట్టుగా కూడా ఎక్కడ కనిపియట్లే. కేవలం ప్రెస్ మీట్ లేకపోతే పేపర్‌లు మాత్రం పరిమితమైంది. ఎక్కడ గ్రౌండ్ వరకు చేసేటువంటి కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్‌కి ఎక్కడ కనిపించలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ కేసీఆర్ మాత్రం వెళ్ళి ఫామ్ హౌస్‌లో పడుకొని 10 ఏళ్ళు పాలన చేసినటువంటి వెలమ ద్వారా అంటే కేసీఆర్ గారు పోయి అదే ఫామ్ హౌస్‌లో మళ్ళీ ఉన్నాడు. 2 ఏళ్ళు అయింది ఎలక్షన్‌లు అయిపోయి. మళ్ళీ ఇప్పటిదాకా బయటకొచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక జోష్ ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి ప్రణాళిక చెప్పి పనిలో పంపించే విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ లేదు ప్రస్తుతానికి. సో రాబోయే రోజులలో తన వ్యూహాలు ఏంటి, ఎట్లా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అదేవిధంగా మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలో తన ఫ్యామిలీ కుటుంబం నుంచి మళ్ళీ తన సోదరి కవిత గారు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది కూడా పార్టీకి పెద్ద నష్టం కలిగించే దిశగానే ఉంది. మొన్న జూబ్లీ బై ఎలక్షన్‌లో ఓడిపోవడానికి కారణం కూడా మేబీ
ఇది కూడా కొద్దిగా ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చని మన అభిప్రాయం స్థానిక ఎలక్షన్‌లోకి. సో, మరి మళ్ళీ రాబోయే రోజుల్లో కవిత గారు, కేటీఆర్ వీళ్ళతో కేసీఆర్‌తో కలవబోతారా? లేకపోతే తనేమన్నా పార్టీ పెట్టి సొంతంగా పోటీ చేయాలనే ఒక ఆలోచన ఏమన్నా ఉందా? తనిప్పుడు ప్రస్తుతం జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమంతో జనాల్లోని మమేకం చేస్తున్నటువంటి ఒక ప్రణాళికలో తను రోజు కొనసాగుతూనే ఉంది. సో, చూద్దాం మరి తను పార్టీ పెడుతుందా? లేకపోతే మళ్ళీ కేసీఆర్‌తో వచ్చి కలిసి బీఆర్ఎస్‌కి అలయన్స్‌గా లేకపోతే కొత్త పార్టీ పెట్టి బీఆర్ఎస్‌కి అలయన్స్‌గా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకొని అదే బీఆర్ఎస్‌లోనే కొనసాగుతుందా అనేది మనం వేచి చూడాల్సిందే. సో, ఇది మన కేటీఆర్ గారు చేసినటువంటి ప్రెస్ మీట్‌లో హరీష్ రావు గారు చేసినటువంటి తెలంగాణ భవన్‌లో చేసినటువంటి వ్యాఖ్యలు.